హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ని బిగినర్స్ కోసం ఈజీగా స్టిచ్చింగ్ ఎలా చేస్తారు అనేది నేను చూపిస్తాను. చివరి వరకు చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొంచెం కొంచెం తేడాలతో కుడుతున్న వాళ్ళు ఈజీగా నేర్చుకోండి. ఇదిగోండి, ఇది పట్టు బ్లౌజు. అయితే సన్నవి జారిపోయేవి ఎలా కుట్టాలి అని మీరైతే అడిగారు. బిగినర్స్ ఏం చేయాలంటే, ఫస్ట్ ఇలా పెట్టుకుంటాం కదా మనము, ఈ మెయిన్ క్లాత్ ని ఇలా పెట్టుకున్న వాటిని ఈ విధంగా మనం అనుకోవాలి. ఈ విధంగా అనుకొని లైనింగ్ ని తీసుకొచ్చి ఇక్కడొకటి వేసుకోవాలి. అయితే లైనింగ్ వేసేటప్పుడు కూడా ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ అనేటివి మనకు పైకి కనబడేలాగా వేసుకోవాలి. రైట్? వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి చూడండి, వన్ సైడ్ నెక్ కుట్టేసుకోవాలి. అయితే మన కటింగ్ లో ఇది ఉంటుంది కదా, కొంచెం ఇలా క్రాస్ ఉంటుంది, అవునా అండి? మన కటింగ్ లో ఒక 2 పాయింట్స్ అంతా మనం ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టుకుంటాం కదా, ఇలా ఈ విధంగానే 2 పాయింట్స్ ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ సైడ్ నుంచి ఫస్ట్ నెక్ దగ్గర, జై శ్రీకృష్ణ, నెక్ దగ్గర చూడండి, ఇలా అని సాగితే చాలా పెద్దగా అయిపోతుంది నెక్. అలా సాగకుండా హ్యాండ్ని మటుకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు అలా పెట్టడం కుదరట్లేదు, మాకు రావట్లేదు అనుకుంటే ఒక చిన్న పిన్నుని తీసుకొని, చూడండి, చిన్న పిన్నుని తీసుకొని ఈ విధంగా మీరు ఇలా ఒకటి పెట్టేసుకోండి. అయితే ఇక్కడ కదలదు, ఓకేనా? మిడిల్లో కానీ ఇక్కడ కానీ కదలదు. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా మీది ఇది కొంచెం కడగ్గా ఉంది కదా, మీరు కుడుతున్నారు అనుకోవచ్చు, కానీ నేను సన్నగున్న వాళ్ళది కూడా ఎలా కుడతానో చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మనం ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ టిప్ అండి ఇది. అయితే మనం ఏం చేస్తామో కుట్టేటప్పుడు అయితే మాక్సిమం సన్న బ్లౌజులకి పైనుంచి అయితే కనబడుతుందండి. సో నేను కింద నుంచి వేయకుండా, అంటే లైనింగ్ పై నుంచి వేయకుండా మెయిన్ పార్ట్ కి ఈ విధంగా వేస్తూ ఉంటాను. చూడండి, మెయిన్ పార్ట్ కి ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం ఇక్కడ పట్టుకుంటాం కదా, ఇలా పట్టుకుంటాం. అలా కాకుండా ఈ క్రాస్ లైన్స్ అండి, ఇది ఎలా ఉంటుందంటే, క్రాస్ అనేది ఇదిగోండి ఇలా ఉండదు, ఇలా అంటే సాగుతుంది. ఇక్కడ నుండి క్రాస్ అంటే ఈ విధంగా వస్తుంది, చూసారు కదా, మీకు కనబడుతుంది కదా, క్రాస్ అంటే ఈ విధంగా వస్తుంది. మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ పట్టేసుకోవాలి, అప్పుడు క్రాస్ అనేది మనకు ఈజీగా కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఉంది కదా, అయితే కింద నుంచి కరెక్ట్ గా కుట్టు చూసుకొని ఇదిగోండి ఇలా పట్టేసుకోవాలి. ఇలా మీరు చూస్తున్నారు కదా, క్రాస్ అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇలా పట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు ముడత అనేది రాదు, ఓకే? ఇలా ఎక్కడైతే క్రాస్ లైన్స్, మనకు లైన్స్ ఆల్రెడీ కనబడుతుంటాయి, ఎక్కడైతే క్రాస్ లైన్స్ కనబడుతున్నాయో అక్కడ ఈ విధంగా పట్టేసుకోవాలి. ఇప్పుడు టైట్ గా ఉంటుంది, ఇక్కడ టైట్ గా ఉంటుంది, ఓకే? అలాగే ఇక్కడ ఈ పొజిషన్ లో ఇక్కడ క్రాస్ వచ్చింది, ఈ పొజిషన్ లో ఇక్కడ క్రాస్, ఇలా ఈ పొజిషన్ లో ఇక్కడ క్రాస్, మొత్తం ఇదే విధంగా క్రాస్ గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందంటే అసలు చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి కిందికి వచ్చేటప్పుడు క్రాస్ ఎక్కడ సైడ్ ఉంది, ఇదిగోండి ఇక్కడ సైడ్ క్రాస్ ఉంది. మీకు కొంచెం కూడా క్లాత్ అనేది సాగిపోకుండా ఉంటుంది. ఇక్కడ క్రాస్ అనేది ఈ విధంగా ఉంటుంది, చూడండి, ఇక్కడ క్రాస్, ఇదిగోండి ఇక్కడ క్రాస్, ఇక్కడ క్రాస్, ఒక్క ముడత కూడా రాదండి. ఎంత జారిపోయే క్లాత్ అయినా మీకు పర్ఫెక్ట్ గా షేప్, ఈ ముడతలు రాకుండా వస్తుంది. ఎప్పుడు కానీ క్రాస్ కటింగ్ బ్లౌజు ముందట దాట్ల దగ్గర మీరు కరెక్ట్ గా కుట్టకపోతే ఆ బ్లౌజు వేసుకున్నాక కూడా ముడతలు అనేటివి వస్తాయి. ఇలా ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఈ విధంగా మనం కింద లైనింగ్ ని సాగనీయము. ఎస్, ఇదిగో మీకు నేను కుడుతుంటేనే కనబడుతుంది కదా ఎంత నీట్ గా వస్తుందో, ఫోల్డ్ లేకుండా. చూడండి, 1 అటెంప్ట్ కే సూపర్ వస్తుందండి. ఇలా ఇవంతా ఎందుకు బాధ, గమ్ము పెట్టి అంటించేసుకుంటాము అని కొందరు అనుకుంటారు. అలా కూడా అంటించుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మన చేతిలో ఐరన్ బాక్స్ కంపల్సరీ ఉండాలి. ఒక్కొక్కరి దగ్గర ఐరన్ బాక్స్ ఉండదు, అప్పుడు ఎలా కదా. అందుకే ఈ టిప్పు ఎవర్ గ్రీన్ అన్నమాట. ఇలా
చూసారు కదా, ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా నీట్ గా అయితే ఉంది. చేస్తామంటే నర్స్ కి కొంచెం తెలియదు ఈ టిప్ వచ్చేసి, ఇదిగోండి ఇక్కడ నుండి మనం ఎక్కడైతే డాట్ పాయింట్ ఉందో ఈ డాట్ పాయింట్ దగ్గర నుంచి మనకు డాట్ ఎక్కడుందో అక్కడి వరకు మనం పెద్ద కుట్టు అయితే పెట్టుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా పెద్ద కుట్టు పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ నుండి ఇక్కడి వరకు కొంచెం పెద్ద కుట్టు పెట్టుకోవాలండి. ఇక్కడ నుండి ఈ డాట్ వరకు, ఇక్కడ నుండి ఈ కచక వరకు ఇలా ఈ డాట్స్ పెట్టేసుకుంటే మనకు ఇలా పట్టుకున్నప్పుడు ఒకవేళ మనకు లోపలి క్లాత్ అంటే ఇప్పుడు లైనింగ్ ఒకటి పట్టుకుంటాం, ఈ క్లాత్ కొంచెం అన్నా జారిపోతుంది, అంటే ఒక 2 పాయింట్స్ అంత అన్న జారిపోతుంది. ఆ 2 పాయింట్స్ అన్న జారిపోయినా కానీ ఇక్కడ ముడతలు అనేటివి వస్తాయండి. సో అలా కాకుండా ఇలా కుట్టేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా డాట్ పెట్టడం అయితే వస్తుంది. ఓకే, నేనైతే ఈ విధంగా కుట్టుకుంటాను ఎప్పుడైనా, నాకైతే చాలా నీట్ గా వస్తుంది. ముందు షేప్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం డాట్ ఎలా వేసుకోవాలి. ఈ మూల ఉంది కదండి, మనం పెట్టుకున్న ఈ మూల ఇక్కడ కచక ఉంది, దీన్ని ఏమంటారు టక్. ఇక్కడ ఒక టక్ పెట్టుకున్నాం కదా, ఈ టక్ నుంచి ఇక్కడి వరకు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకు కింద క్లాత్ పైన క్లాత్ రెండు పట్టేసుకుంటాయి. ఎక్కడైతే ఈ మూల ఉంది కదండి, ఈ మూల దగ్గర మనం ఇలా స్టార్ట్ చేయాలి. ఎక్కడైతే మనం ఈ పాయింట్ పెట్టుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గరికి చూపిస్తాను. ఇలా క్రాస్ గా ఇలా గీసుకోవాలి. ఇలా పెట్టుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్ గా మీకు మంచి నీట్ గా షేప్ వస్తుంది. ఇలా నీట్ గా షేప్ వస్తుంది. ఇక్కడ ఇలా కొంచెం కర్వ్ తీసుకుంటే చూడండి, ఇలా కొంచెం కర్వ్ తీసుకుంటే ఈ పాయింట్ లో కొంచెం కర్వ్ తీసుకుంటే షేప్ అనేది రౌండ్ గా వస్తుంది, షార్ప్ గా కాకుండా రౌండ్ గా వస్తుంది. ఇప్పుడు మీకు రౌండ్ గా కావాలంటే ఇలా, షార్ప్ గా కావాలంటే ఇలా. ఇదిగోండి ఇక్కడ నుండి మనకు ఏ విధంగా కావాలి, మీకు షార్ప్ గా ఎప్పుడు వేస్తారు, స్ట్రైట్ గా ఎప్పుడు వేస్తారు కదా, ఇప్పుడు రౌండ్ గా వేసి చూపిస్తాను ఎలా వస్తుందో చూడండి. ఒక్క లాస్ట్ కు జిగ్జాగ్ అయితే చేసుకోవాలండి, స్టార్టింగ్ లాస్ట్ కి అయితే. ఇదిగోండి ఇలా ఉంది కదా, ఈ విధంగా రౌండ్ వస్తుంది. ఇలా రౌండ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఒకవేళ షార్ప్ గా కుడితే ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇక్కడ నుండి ఇదిగోండి షార్ప్ గా కుడితే ఈ విధంగా వచ్చింది, ఇలా రౌండ్ కుడితే ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా ఏది బాగుంది, మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. ఓకేనా, అయితే 50+ వాళ్ళు ఈ విధంగా తొడుగుతారు, అంటే రౌండ్ గా షార్ప్ గా కాకుండా. 50 లోపల ఉన్న వాళ్ళు ఇలా షార్ప్ గా తొడుగుతారు. ఓకేనా, రౌండ్ నచ్చిందా? ఓకే, డాట్ అయితే పెట్టేసుకోవాలి. డాట్ కూడా ఎక్కువ తీసుకోవద్దు, ఒక 2 పాయింట్స్ అంతా అలా తీసుకోవాలి. ఎక్కడైతే మార్కింగ్ పెట్టామో అక్కడి వరకు ఈ విధంగా తేలిపేసేయాలండి. డాట్ని ఎప్పుడు కానీ ఇలా అని ఇలా తిప్పకూడదు, ఇలా తేలిపేసేయాలి. ఇలా తేలిపేస్తే మనకు ఈ పార్ట్ అనేది ఇలా నీట్ గా అన్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా క్లాత్ తేలిపోయినట్టుగా ఉంటుంది. ఇలా అయితే మీకు ముడత వస్తుంటది. అంటే బిగినర్స్ ఏం చేస్తారంటే ఒక మిస్టేక్, నేను ఇప్పుడు చూపిస్తాను. బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇదే డాట్ని మనం మళ్ళీ వేస్తున్నాము, ఆ డాట్ కాకుండా ఈ డాట్ చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ ఎక్కడి వరకు కచ్చక ఉంది, ఇక్కడ వరకు. ఇక్కడ నుండి ఇక్కడి వరకు కూడా సమానంగా తీసుకొస్తారు కుట్టు. చూడండి ఈ విధంగా సమానంగా తేలిపేయకుండా సమానంగా తీసుకొచ్చి ఎక్కడైతే మనకు కచ్చక ఉంటుందో అక్కడ ఇలా తిప్పేస్తారు.
ఇలా తిప్పేస్తారు. అప్పుడు ఏమైతుంది, ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఫోల్డ్ వస్తుంది, ఇలా ఫోల్డ్. ఇప్పుడు ఈ దాటికి తేడా చూసిరా, ఇదిగోండి ఈ ఫోల్డ్ చూసిరా, ఈ దాటికి ఇదేమో కుట్టు అనేది స్ట్రైట్ గా ఉంది, ఇదేమో ఇక్కడ ఫోల్డింగ్ అవుతుంది. కుట్టాలి. అలా కుట్టాలంటే మనం ఎలా వేసుకోవాలి డాట్, ఈ దాట్లలోనే ఉందండి మెయిన్. మొత్తం షేప్ రావాలంటే ఈ దాట్లలోనే ఉంటది. ఈ 4 దాట్లు కరెక్ట్ గా ఉంటే మీకు ఓకేనా. ఇప్పుడు మనం ఏ విధంగా కుట్టాలి, మరి అలా కుట్టకపోతే మాకు రాదు కదా, ఏ విధంగా కుట్టాలి అని మీరు అంటారు. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగో ఈ స్కేల్ ఎలా అనిపించిందండి, ఈ స్కేల్ ఎలా పెట్టాను చూడండి, ఈ స్కేల్ ఎలా పెట్టాను, ఇలా షార్ప్ గా రావాలి కుట్ట అనేది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క పాయింట్ తక్కువ చేసుకుంటూ చివరికి వచ్చేసరికి ఒక్క కుట్టు పైన వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా ఇక్కడ నుండి ఈ దాటు వేసేటప్పుడు ఒక చిన్న ఇంపార్టెంట్ టిప్ అయితే మీకు చెప్తానండి, ఓకేనా. ఇదే మీకు పెద్ద టిప్ అయి కూడా ఉండొచ్చు, ఎందుకంటే నేనే కొన్ని రోజులు పట్టింది ఇది తెలుసుకోవడానికి. మనకు ఫస్ట్ నేను రాంగ్ కుట్టి చూపిస్తా, అంటే మనం ఎలా కుడతాము అనేది, సరేనా. రాంగ్ కుట్టి చూపిస్తే మీకు తేడా తెలుస్తుంది. ఓకే, ఇదిగోండి మనం దాటి ఎలా వేసుకుంటాము, ఇలా ఉండి ఇక్కడ నుంచి ఈ విధంగా వేసుకుంటాం. ఇదిగో ఇలా వేసుకుంటాం, అవునా. అయితే అప్పుడు దాటు ఏ విధంగా వస్తుంది చూడండి, ఇక్కడ మనకు షేప్ అనేది కొంచెం ఇలా బెండ్ అయ్యి ఉంది, ఇక్కడ ఇలా బెండ్ అయ్యి ఉంది, అవునా. అయితే ఇప్పుడు ఇక్కడ క్లాత్ అనేది మనకు ఎక్కువ ఉంది, ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉంది. అప్పుడు మనం ఉక్సుల పట్టి వేసుకునేటప్పుడు ఇక్కడ కుచ్చు పెట్టాల్సి వస్తుంది, ప్లస్ ఇక్కడ కుట్టిన తర్వాత కూడా ఈ విధంగా కనబడుతుంది, మనకు ఇలా కనబడుతుంది. అలా కనబడకుండా ఉండాలంటే నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తా, ఈ టిప్పును ఫాలో అవ్వండి. చాలా చాలా క్లియర్ గా మీకు ఉక్సుల పట్టి లోపల పట్టి వచ్చేస్తుంది, గ్యాప్ కూడా రాదు, ఓకేనా. ఇదిగోండి, అయితే ఇక్కడ మనకు దాటు ఉంది కదా చూడండి, మనం కామన్ గా అయితే ఇలా వేసుకుంటాం దాటుని, రైట్, ఇలా వేసుకుంటాం. అంటే ఇక్కడ నుండి తగ్గించి కార్నర్ కి ఈ విధంగా వేసుకుంటాం, రైట్. అలా కాకుండా ఎక్కడి వరకు మనకు ఉక్సుల పట్టి ఉంటుంది అంటే ఒక 1 ఇంచ్ వరకు ఉక్సుల పట్టి ఉంటుంది, రైట్. అంటే ఇక్కడి వరకు ఇలా స్ట్రైట్ గా కుట్టండి, ఇలా స్ట్రైట్ గా కుట్టండి. అప్పుడు మనకు పైనుంచి కింది దాకా సమాంతరంగా మనకు దాట్ అనేది ఉంటుంది, అప్పుడు బెండ్ అయ్యేది ఉండదు. ఇక్కడ నుండి ఎక్కడైతే మనకి దాటుందో దాటు పాయింట్ అక్కడి వరకు ఈ విధంగా టోటల్ గా తెలిపేసేయండి. మీకు చూపిస్తాను ఎంత నీట్ గా వస్తుందంటే, మనకు దాటు కూడా అంతే నీట్ గా వస్తుంది. ఇలా స్ట్రైట్ గా వస్తుంది, ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఉంటుంది. ఇక్కడ ముడత అనేది రాదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ముందటి దాటు ఉక్సుల పట్టి దగ్గర ఇక్కడ ముడత వస్తుంది, అవునా. ఇక్కడ ముడత వస్తుంది, ఆ ముడత అనేది అస్సలు రాదు. ఇప్పుడు షేప్ అనేది ఈ విధంగా మనకు నీట్ గా వస్తుంది. ఆ తర్వాత మనం ఈ లైన్స్ అన్ని ఇప్పేసుకోవచ్చు. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఒక్కసారి నాకు క్లియర్ గా చెప్పండి, నేను అర్థమయ్యేలాగా మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రతి ఒక్కటికి ఇక్కడ ఫోల్డ్ వస్తుందండి, సో అలా రాకుండా నేను ఇవన్నీ నా అనుభవంలో చాలా చాలా చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను ఎన్నో ఫేస్ చేశానండి ఇలాంటివి.